హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం పొలిటికల్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మాట్లాడుకుందాం. పొలిటికల్ సిస్టమే కాదు, సోషల్ సిస్టమ్ కూడా ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. ఇంతవరకు మనం ఈ ఇండస్ సివిలైజేషన్ అనేది మనకు దొరికిన ఎవిడెన్సెస్ బట్టి మాట్లాడుకున్నాం. ఓకే, స్క్రిప్ట్స్లో ఇలా ఉండేది అని చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుకున్నాం. ఓకే, బట్ ఆ స్క్రిప్ట్స్ అన్నీ ఏంటి అంటే అన్డెసిఫర్డ్ స్క్రిప్ట్స్ అనమాట. అంటే 100% ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేయలేదు ఇక్కడ. ఓకే, బట్ మనకు దొరికిన ఎవిడెన్సెస్ బట్టే మాట్లాడుకున్నాం మనం. బట్ ఇక్కడ ఏంటి అంటే కొంతమంది హిస్టోరియన్స్ ఏమంటున్నారు, వాళ్ళకి తెలిసిన సెవెరల్ థియరీస్ ప్రకారం ఏంటి అని అంటే వాళ్ళు చెప్తున్నారనమాట, కొంతమంది రూల్ చేసి ఉండొచ్చు ఈ టైంలో అని. ఓకే, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చెప్తున్నారు. ఓకే, అప్పుడు దొరికిన ఎవిడెన్సెస్ బట్టి అప్పుడున్న థియరీస్ బట్టి చెప్తున్నారనమాట. సో ఫస్ట్ పర్సన్ వచ్చి డీడీ కోసంబి. ఈ పర్సన్ అన్నారు అప్పట్లో ప్రీస్ట్లీ రూల్ ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఇట్స్ రిలీజియస్ టైప్ ఆఫ్ రూల్స్ ఉండొచ్చు అని. ప్రీస్ట్లీ రూల్ అంటే ఏంటి, మత గురువులు అంటారు కదా. సో వీళ్ళు పాలించి ఉండొచ్చు, రూల్ చేసి ఉండొచ్చు ఈ సివిలైజేషన్ని అని అంటున్నారు. బట్ ఆర్ఎస్ శర్మ ఏమంటున్నారు అని అంటే లేదు, మర్చెంట్స్ రూల్ చేసి ఉండొచ్చు, అంటే వర్తక వ్యాపారులు ఉంటారు కదా, వాళ్ళు పాలించి ఉండొచ్చు అని అంటున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చి ఏఎల్ ప్యాషన్. ఈయన ఏమంటున్నారు అని అంటే సెంట్రలైజ్డ్ అథారిటీ వాళ్ళు రూల్ చేసి ఉండొచ్చు, అంటే కేంద్రీకృత అధికారం అని అంటారు. కేంద్రీకృత అధికారం, ఓకే, సెంట్రలైజ్డ్ అథారిటీ, వీళ్ళు రూల్ చేసి ఉండొచ్చు, వీళ్ళ కింద ఉండొచ్చు ఈ సివిలైజేషన్ అనేది ఈయన చెప్తున్నారనమాట. అది ఎలా అని అంటే అప్పుడున్న టౌన్ ప్లానింగ్ బట్టి స్టాండర్డ్ బ్రిక్ సైజెస్ ఒక సైజులో పెట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కదా. సో ఇంత ప్లానింగ్ అదంతా ఉంది కాబట్టి సెంట్రలైజ్డ్ అథారిటీ వాళ్ళు వీళ్ళ మీద బేస్ చేసుకొని ఉండొచ్చు, అప్పుడు సివిలైజేషన్ అంతా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా కేఎన్ దీక్షిత్ అండ్ ఈయన గార్డెన్, ఈ పర్సన్స్ ఏం చెప్తున్నారు అని అంటే లేదు, డీసెంట్రలైజ్డ్ యూనిట్స్ అని అంటున్నారు అనమాట. ఎందుకు అని అంటే అది 2/3 ఇండిపెండెంట్ స్టేట్స్ లేదా మున్సిపల్ కౌన్సిల్స్లా ఉండేదంట అప్పట్లో. సో అయి ఉండొచ్చు అనేది వీళ్ళ అజంప్షన్ అనమాట. ఓకే, ఇలా డిఫరెంట్ పీపుల్ వచ్చి డిఫరెంట్గా చెప్తున్నారు. ఓకే, ఇదంతా పక్కన పెడితే అప్పుడు రూలింగ్ ఎలా ఉండేది, నేచర్ ఆఫ్ రూలింగ్ ఎలా ఉండేది అని అంటే లైక్ ఇప్పట్లో ఏంటి మనకి షీల్డ్స్ ఉండేవి, ఓకే, లేదా హెల్మెట్స్ ఇట్లా ఉండేవన్నమాట కాపాడుకోవడానికి. ఇప్పుడు మన రాజులు ఎలా పరిపాలించారు మీకు ఐడియా ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రమాదేవి వాళ్ళు ఒక షీల్డ్స్ అడ్డు పెట్టుకొని ఫైట్ చేసేవాళ్ళు, హెల్మెట్స్ ఉండేవి. ఓకే, ఇట్లా సమ్ టైప్ ఆఫ్ మిలిటరీ కైండ్ లాగా ఉండేదన్నమాట. బట్ అప్పట్లో ఇలా పరిపాలన ఇలా ఉండేది కాదు అని వాళ్ళు చెప్తున్నారనమాట. ఈ వెపన్స్ అన్నీ వాళ్ళు వాడేవాళ్ళు కాదు అప్పట్లో అని చెప్తున్నారు. ఓకే, క్లియర్ కదా. సో దీన్ని ఏమంటారంటే ఇట్స్ నాట్ ఎ మిలిటరీ లెడ్ మొనార్కీ అంటారు. సో మిలిటరీ సిస్టమ్ లాగా లేకుండా ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టుగా అనమాట. ఎలా చెప్తున్నారంటే హరప్ప అప్పట్లో ఏంటి, వీళ్ళకి పెద్ద వాల్స్ గేట్స్ ఉండేవంట. ఓకే, అంటే స్పెషల్గా సైనికులు ఉండాలి, వాళ్ళు ఫైట్ చేయాలి అన్నట్టు లేదనమాట. ఓకే, జస్ట్ వాళ్ళ బార్డర్లో చుట్టూ ఒక వాల్స్ కట్టుకునే వాళ్ళు, సపరేట్గా గేట్స్ ఉండేవి, కొంచెం డెవలప్డ్గా ఉండేది. కానీ ఇట్లా మిలిటరీ టైప్ కైండ్ ఆఫ్ పాలన అనేది లేదు. ఓకే, సో ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎవిడెన్సెస్ ఏంటి అప్పట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సిటాడెల్స్, మీకు గుర్తుంది కదా, సిటాడెల్స్ హరప్పా స్టేజ్లో మాట్లాడుకున్నాం మనం. ఓకే, సో లార్జ్ సిటాడెల్స్ ఉండేవన్నమాట. సిటాడెల్స్ అంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డ్రా చేసి మీకు ఒక డయాగ్రామ్ ఇట్లా అని ఇంతకుముందు. అండ్ ఆల్సో మనం చూసాం డోలవీరాలో స్టేడియంస్ కూడా ఉండేవి, అంటే లైక్ పబ్లిక్ సెరిమోనీ గ్రౌండ్ అట్లా ఉండేది కదా. సో ఈ ఎవిడెన్సెస్ బట్టి అది కొంచెం రాయల్గా ఉండేది అని చెప్తున్నారనమాట. ఓకే, ఈ ప్యాటర్న్లో ఉండుండొచ్చు ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మనం సోషల్ సిస్టమ్ ఎలా ఉండేది ఇండస్ సివిలైజేషన్లోనే చూద్దాము. అప్పట్లో సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సామాజిక వర్గీకరణ అని అంటారు. సో ఇది ఎలా ఉండేదంటే ఎకనామికల్ స్టేటస్ని బేస్ చేసుకొని డివైడ్ అయ్యేదన్నమాట. అంటే అప్పట్లో క్యాస్ట్ సిస్టమ్ అలా ఏం లేదు. ఓకే, అంటే ఎలా చెప్పాలి, మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్ ఇట్లానే ఉండేదన్నమాట. ఓకే, 3 టైర్ హైరార్కీ గుర్తుందా మీకు, 3 టైర్ హైరార్కీ. ఓకే, ఇలా ఉండేదన్నమాట. ఫస్ట్ దీంట్లో ఏంటి, రూలింగ్ అంటే ఏమని చెప్తారు, లైక్ అప్పర్ క్లాస్ అనుకోవాలి. ఓకే, అప్పర్ క్లాస్ అంటే బాగా ఉన్నవాళ్ళు అని అర్థం, డెవలప్డ్ పర్సన్స్. ఓకే, ఇక్కడ ఏంటి సిటాడెల్స్ ఉండేవన్నమాట, అంటే ఎత్తైన ప్రాంతాల్లో లైక్ కొంచెం ఎత్తైన బిల్డింగ్స్ అలా ఉండేవన్నమాట. అండ్ ఆల్సో వర్క్స్ అవన్నీ కూడా ఇక్కడే జరిగేవి, పెద్ద వర్క్స్ అనేవి. అట్లానే ఇవి
ఎక్కువగా ఆల్మోస్ట్ రూలింగ్ అంతా కూడా ఈ అప్పర్ సిటాడిల్ నుంచే జరిగేది అనమాట, అప్పర్ క్లాస్ నుంచే జరిగేది. అండ్ మిడిల్ క్లాస్ విషయానికి వస్తే మర్చెంట్స్, ట్రేడర్స్ వీళ్ళు ఉంటారు కదా, అండ్ ఆల్సో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీషియల్స్ ఉంటారు కదా, ఈ అడ్మినిస్ట్రేషన్లో అప్పర్ సిటాడిల్లో అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే వాళ్ళందరూ. సో వాళ్ళు మిడిల్ క్లాస్లో అక్కడ ఉండేవాళ్ళు అనమాట, నివసించేవాళ్ళు, స్టే చేసేవారు అనమాట. ఓకే, ఇక్కడ పనిచేసి మిడిల్ క్లాస్లో స్టే చేసే మిడిల్ సిటాడిల్లో ఆర్ మిడిల్ క్లాస్లో స్టే చేసేవాళ్ళు అనమాట. 3 లెవెల్స్లో ఉండే విధానం కూడా. ఓకే, లైక్ ఇప్పుడు సిటీ, టౌన్, విలేజ్ అట్లా ఉంది కదా, సో అట్లా. ఓకే, అండ్ వర్కింగ్ సిటాడిల్ నెక్స్ట్. వర్కింగ్ క్లాస్ ఎలా ఉండేదంటే ఆర్టిస్టులు, కార్మికులు, లేబర్స్, సో వీళ్ళంతా కూడా చిన్న చిన్న పీపుల్ కదా, సో వీళ్ళంతా కూడా చిన్న స్మాల్, అలాగే సింగిల్ రూమ్స్ లాగా అలా ఉండేవాళ్ళు అనమాట, చిన్న చిన్న ప్లేసెస్ అనమాట అవి లాస్ట్లో చిన్నవి. ఓకే, సో ఇక్కడ నుంచి మెయిన్ రూలింగ్ అంతా జరిగేది. క్లియర్ కదా. సో ఇదంతా ఇలా చెప్తున్నాం మనం అంటే ఇక్కడున్న బిల్డింగ్ సైజెస్ పెద్దవి అండ్ వస్తూ ఉంటే చిన్నవి గుడిసెలు ఉండేవి లాస్ట్లో, అట్లా అనమాట. అండ్ ఆల్సో కుండలు తయారు చేసేదాన్ని బట్టి జ్యువెలరీ తయారు చేయడము, ఒక చోట అమ్మడము, అట్లా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ అమ్మడము, అండ్ అవి అమ్ముడుపోయేంత వరకు కొన్నాళ్ళు ఇక్కడ ఉండడము, అట్లా ఉండేదన్నమాట. ఓకే, సో దాన్ని బట్టి ఎవిడెన్సెస్ బట్టే మనం ఇలా ఉంది అని మాట్లాడుతున్నాం. ఉమెన్ దగ్గరికి వస్తే ఉమెన్కి ఇచ్చే ఆ స్టేటస్ ఎలా ఉండేది, ఆ హోదా అనేది ఎలా ఉండేది అని అంటే వీళ్ళు ఎక్కువగా లేడీస్ని కొంచెం గ్రేట్గా వాళ్ళకి ఎక్కువగా అధికారం ఇవ్వడం. అండ్ ఆల్సో అప్పట్లో మదర్ గాడెస్ని పూజించేవాళ్ళు, అంటే అమ్మవారిని పూజించేవారు అనమాట. ఓకే, మదర్ గాడెస్ని పూజించేవారు. మనకి ఈ ఎవిడెన్స్ కూడా ఉంది, టెరకోట మీద ఈ మదర్ గాడెస్ అమ్మవారి ఆ పిక్చర్ ఉంది అని. ఓకే, సో ఇక్కడ మనకి జాన్ మార్షల్ అనే హిస్టోరియన్ తెలుసు కదా, సో ఆయన ఏం బిలీవ్ చేసేవారంటే ఈ సొసైటీ అనేది మెట్రిక్యులర్గా ఉంది అని. అంటే బికాస్ ఎందుకు మదర్ గాడెస్ ఫిగర్స్ ఎవిడెన్స్ దొరికింది కదా, సో దాన్ని బట్టి మెట్రిక్యులర్ అంటే ఉమెన్ని బాగా పూజించేవారు. సో వాళ్ళు ఎక్కువగా వీళ్ళకి ఉమెన్కి వాల్యూ ఇచ్చేవారు అని. ఓకే, అండ్ ఆల్సో వీళ్ళు ఎప్పుడైనా ఉమెన్ చనిపోయినప్పుడు ఏంటి అని అంటే వాళ్ళు అప్పట్లో ఆర్నమెంట్స్ అంటే బాగా ఇష్టం ఉమెన్కి. సో ఉమెన్ వేసుకున్న ఆర్నమెంట్స్ కావచ్చు అవి అలానే ఉంచి వాళ్ళని బరీ చేసేవాళ్ళు అనమాట, కాల్చేవారనమాట. ఓకే, అండ్ ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది, ఉమెన్కి ఆర్నమెంట్స్ అలా ఉంచి కాల్చేవారని చనిపోయినప్పుడు అంటే లోతల్ అనే ప్లేస్లో తెలుస్తుంది. అండ్ వీళ్ళకి తోడుగా ఇంకా ఏదన్నా పెట్టి కలిసి కాల్చేవారంటే చనిపోయినప్పుడు, ఇలా అని చెప్తారు జనరల్గా అయితే. ఓకే, నెక్స్ట్ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ విషయానికి వస్తే ఎలా ఉండేదంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఫుడ్ హ్యాబిట్స్ అనేవి, అండ్ అలాగే వాళ్ళ అలంకరణ అంటే బాగా ఇష్టపడేవాళ్ళు కదా అప్పట్లో లేడీస్. సో అది ఎలా ఉండేది, వీళ్ళు క్లాతింగ్ విషయంలో, కాస్మెటిక్స్ లేదా జ్యువెలరీ విషయంలో బాగా కాన్షియస్గా ఉండేవాళ్ళంట. అపియరెన్స్ బాగా కనిపించాలి అని ఎలా ఉండేవాళ్ళంట, బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఓకే, సో డిఫరెంట్ మెటీరియల్స్ వాడేవాళ్ళు, లైక్ ఆర్నమెంట్స్ వాడేవాళ్ళు నీట్గా కనిపించడానికి. ఓకే, వీళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో క్లాతింగ్ అనేది ఎలా ఉండేదంటే కాటన్ అలాగే ఊల్ రెండు వాడేవాళ్ళంట. క్లాత్స్ అనేవి కాటన్ క్లాత్స్, ఊల్ క్లాత్స్ రెండు వాడేవాళ్ళు అనమాట. సో కాస్మెటిక్స్ విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ కాస్మెటిక్స్ వాడేవాళ్ళు, లైక్ లిప్స్టిక్ అని, ఐలైనర్స్ అని, మిర్రర్స్ వాడేవాళ్ళు. ఓకే, వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండేది వీటి మీద. సో జ్యువెలరీ విషయానికి వస్తే ఉమెన్ ఇద్దరూ వేసుకునేవాళ్ళు, లైక్ ఎక్కువగా బీట్స్ ఉన్నవి వేసుకునేవాళ్ళు. ఉమెన్ ఏంటి బ్యాంగిల్స్ ఎక్కువగా, నెక్లెసెస్, గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్, కాపర్ ఆర్నమెంట్స్ వాడేవాళ్ళు. అండ్ ఆల్సో సెమీ ప్రీషియస్ స్టోన్స్, ఇలా డిఫరెంట్గా వాడేవాళ్ళు అనమాట జ్యువెలరీ అనేది. అండ్ ఆల్సో దే వేర్ బోత్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే సివిలైజేషన్ అనేది స్టార్టింగ్ నుంచి లేట్ సివిలైజేషన్ అంటే ఇంకా అవుతున్న కొద్దీ వీళ్ళు ఫ్యాషన్ మీద, లైఫ్ స్టైల్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు అనేది అర్థమవుతుంది. అమ్యూజ్మెంట్ అండ్ లీజర్ అంటే వినోదం, ఎంజాయ్మెంట్ అనమాట. ఎలా ఉండేది అప్పట్లో అంటే గేమ్స్ ఉండేవంట, లైక్ ఇండోర్ గేమ్స్ ఉండేవంట. అండ్ ఆల్సో లైక్ డైస్ ఎవిడెన్స్ దొరికిందని చెప్తారనమాట. చెస్ బోర్డ్ షేప్లో ఎవిడెన్స్ కావచ్చు, డైస్ ఎవిడెన్స్ కావచ్చు, ఇవి దొరికాయని చెప్తారనమాట. ఓకే, అండ్ ఆల్సో పిల్లలు కూడా టెరకోట డ్రాయింగ్స్ వేయడం, బట్ట మీద డ్రాయింగ్స్ వేయడం, ఆ టాయ్స్, మూవబుల్ కార్డ్స్ ఇట్లాంటివి వాటితో ఆడుకోవడం. అండ్ ఆల్సో
బర్డ్స్, ఇప్పుడు బ్రిస్లింగ్ బర్డ్స్ ఉంటాయి కదా, అవి మార్బుల్స్, ఇట్లా డిఫరెంట్గా ఉండేవంట అప్పట్లో. అండ్ ఆల్సో చైల్డ్ డెవలప్మెంట్కి సొసైటీ అనేది బాగా కేర్ తీసుకునేదన్నమాట. ఓకే. అండ్ ఆల్సో ఇందులో ఫిజికల్ యాక్టివిటీ విషయానికి వస్తే ఏంటంటే హంటింగ్, ఫిషింగ్, అవన్నీ బుల్ ఫైటింగ్ ఇవన్నీ ఉండేవంట. ఓకే, హంటింగ్, ఫిషింగ్, బుల్ ఫైటింగ్ ఇవన్నీ అప్పట్లో ఉండేవంట. సో ఇది సోషల్ సిస్టమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏమేమి మాట్లాడుకున్నాం, పొలిటికల్ సిస్టమ్ మాట్లాడుకున్నాం, అలాగే సోషల్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం రిలీజియస్ కండిషన్స్ గురించి చూద్దాం. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రిలీజియస్ కండిషన్స్ ఎలా ఉండేవి అనేవి మనం మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఈ వీడియో ఇంకింతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.